మానసికంగా చిత్రహింసలు పెడుతూ కొడుతోంది. నా భార్య నుంచి నాకు, నా పేరెంట్స్కు ప్రాణహాని ఉంది, కాపాడనంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఏపీ రాజోలుకు చెందిన టెమోజియన్ హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమ్తో 7 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఆల్వాల్లో నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచే తనను హింసిస్తోందని ఆల్వాల్ పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలు చూపిస్తూ కంటతడి పెట్టుకుని విలపించాడు. నా పేరు టెమోజియన్ అండి. నేను మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ అమలాపురం. నాకు రాజోల్ నుంచి గౌతమి అనే అమ్మాయితో వివాహం అయింది. అది 7 years బ్యాక్ అయ్యింది. 7 years నుంచి నేను ఆ ఫస్ట్ డే నుంచి నాకు టార్చర్ పెడుతూనే ఉంది. తను ఏదో ఒక రకంగా నన్ను మానసికంగా క్రూయల్గా ఒక టైప్లో నాకు అసలు సూట్ అయ్యే టైప్లో బిహేవ్ చేయకుండా నేనేం చెప్తే దానికి ఆపోజిట్ చేయటం, అలాగా చాలా సైకోటిక్గా బిహేవ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు నేను ఒరిస్సాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు చేశాను. ఒరిస్సా నుంచి ఇప్పుడు హైదరాబాద్కి 2 years బ్యాక్ వచ్చాను. 2.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పటి నుంచి ఇంకా నన్ను ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు టార్చర్. ఇంకా పేరు వాసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను. సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజాలు అనేది మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్లో. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందరు నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే. అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజమేంటో మీరు చెప్పండి మేడం. నిజం అంటే ఆ రోజు నేను లేనండి. నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా వేస్తాను. ఈవినింగ్ అవుట్ ఉంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8 o'clockకి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం. దాడులు లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చాను అంతే. అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలేదు, ఏమీ చేయలేదు. మనీ ఇవ్వనన్నారు.